సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మరి రజనీ రామ గారితో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ కోల్కతా అభయ కేసు వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్లో ఒక భయం అనేది ఏర్పడింది. ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే చాలా భయపడుతున్నారు. కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు, మాకు పిల్లలు లేనందుకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే బయట ఇలాంటి దారుణమైన ఘటనలు చూస్తున్నాం, పిల్లలు లేనందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామని కొంతమంది అంటుంటే, మా ఆడపిల్లల్ని మేము ఎలా కాపాడుకోవాలి, ఎంత సెక్యూరిటీగా వాళ్ళని చూసుకోవాలని కొంతమంది అంటున్నారు. అసలు మరి ఆడపిల్లలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది మనందరికీ తెలుసు కదా. మనం పిల్లలకి ఈ మధ్య కాలంలో అది కొంచెం ట్రెండీ అయిపోయింది. ఇంతకుముందు మనం చెప్పింది లేదు మన పిల్లలకి. కానీ అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అది ఏ ఏజ్ వాళ్ళకి చెప్పాలి అనేది ఒక్కసారి మనము రజనీ రామ గారితో మాట్లాడదాం దీనిపైన. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, నేను చెప్పినట్టుగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలుసు, మనకి అందరికీ తెలుసు. అయినా ఈ యొక్క దీని గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అది మనం ఇంకా సిగ్గుపడాలా ఏంటో నాకు అర్థం కావట్లేదు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలా ఏంటి మేడం, ఇప్పుడు ఒక పాపకి మనం గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్ ఉంది అని చెప్పాలి అంటే ఎలా చెప్పాలి, అసలు ఏంటి దాని గురించి? పేరెంట్స్ అయితే చాలా భయపడుతున్నారు ఆడపిల్లల విషయంలో ముఖ్యంగా. అంటే అది చిన్నపిల్ల లేదు, మధ్యవర్తి లేదు, టీనేజ్ లేదు, ఏది లేదు. ఒక ఆడపిల్లని ఇంట్లో ఉంచాలన్నా బయటకి వెళ్ళి పంపించి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు అసలు సెక్యూరిటీ లేదు అంటే లేదనే చెప్పుకోవాలి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం అసలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చెప్తారు? ఇప్పుడు స్కూల్ లెవెల్లో పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కంటే ఇళ్లల్లో అమ్మలు కూర్చోపెట్టుకుని డైరెక్ట్గా ఇలా చెప్పాలి. ఎలా అంటే, ఎక్కడ ముట్టుకోకూడదు నిన్ను ఎవరైనా, ఎక్కడ నిన్ను ముట్టుకోవచ్చు, ఎక్కడ ముట్టుకుంటే నీకు అయిష్టంగా ఉంటుంది, ఎక్కడ ముట్టుకుంటే పర్వాలేదులే అని అనిపిస్తుంది, మా నాన్న చెయ్యి వేసినట్టే ఉందిలే అని అనిపిస్తుంది, అమ్మ చెయ్యి వేసినట్టే ఉందిలే అనిపిస్తుంది, ఇవన్నీ నీకు ఫీల్ అవ్వాలి నువ్వు అని ఇలా ఓపెన్గా చెప్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే వాళ్ళకి గుడ్ బ్యాడ్లా అలానే తీసుకుంటారు వాళ్ళు. ఇలా ఓపెన్గా విశదీకరించి హడావుడిగా చెప్పకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఒక గంట కూర్చోబెట్టుకుని మంచి మాటలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పాలి. ఇది చాలా అంటే చాలా అవసరం, ముఖ్యంగా స్కూల్ లెవెల్లో ఉన్న పిల్లలకి. వాళ్ళకి ఏంటంటే 15 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చినా కూడా చిన్న మనస్తత్వాలు ఉంటాయి, చిన్నపిల్లల మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళకి. పాపం అంతగా తెలియదు. కొంతమంది ముదురుగా కూడా ఉంటారు, కానీ వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, కొంచెం తెలివిగానే ఉంటారు. అమాయకంగా ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాపం ఏం తెలీదు. టీచర్ మీద చేసినా, నిన్న అరుణ టీచర్ చేసేశారు కదా, లేకపోతే ఇంకో టీచర్ చేసేశారు కదా, లేడీ టీచర్స్ చేసేశారు కదా, ఇవాళ ఈ సార్ చేసేశారు, పెద్ద తేడా ఉంది అనేటువంటి అమాయకమైన ఆలోచనలో కూడా ఉంటారు వాళ్ళు. కాబట్టి అలా కాకుండా చెప్పాలి ఇంట్లో, ఇలా లేడీ టీచర్స్ చెయ్యి వేశారు కదా అని చెప్పి మీరు మేల్ టీచర్స్ చేయేస్తే మీరు ఒప్పుకోకూడదు, దిస్ ఈజ్ బ్యాడ్ టచ్. అంతేగాని ఎవరన్నా వచ్చి నీకు ఇక్కడ చేయేస్తే బ్యాడ్, ఇక్కడ చేయేస్తే బ్యాడ్, ఇక్కడ చేయేస్తే బ్యాడ్, అలా కాదు. టచ్ అనేది ఎక్కడ టచ్ చేసినా అది నువ్వు బ్యాడ్ ఫీల్ అయ్యావు అనుకో, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు. ఇంకొకటి రెండవది, ఎవరైనా సరే మీద చెయ్యి వేసి మాట్లాడవలసిన అవసరం ఉండద్దు. అది నువ్వు మెయిన్గా గ్రహించాల్సిన విషయం. అసలు మీద చెయ్యేసి ఎందుకు మాట్లాడాలి? అవసరం. ఇప్పుడు ఏడుస్తున్నావు, ఓదార్చడానికి దగ్గరకు వస్తారు. లేదు దెబ్బ పడిపోయావు, నువ్వు గబుక్కులు లేపడానికి మీద చేయేస్తారు. లేదు నువ్వు పక్క సీట్లో ప్లేస్ సరిపోలేదు, కొంచెం జరగమ్మా అని ఇలా అంటారు, అప్పుడు మీద చేయేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఎలా ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు. అందులో మనం తప్పు పట్టాల్సింది, బ్యాడ్ టచ్ అని అనుకోవాల్సింది ఉండదు. ఎందుకంటే సహజమైన చర్యలు అవన్నీ. అదే వేరే విధంగా పనిగట్టుకుని మీద చేయేసి, తల మీద చేయి వేసి, లేకపోతే ఇక్కడ చేయి వేసి ఇలా చేసినప్పుడు అన్నెసరీ టచ్, అది బ్యాడ్ టచ్ అని చెప్పాలి. అన్నెసరీ టచ్ ఏదైతే ఉందో అసందర్భంగా అవసరం లేకుండా పనిగట్టుకుని మీద చేయేసినప్పుడు అది బ్యాడ్ టచ్గా నువ్వు గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని మీద చెయ్యి వేయనివ్వకో. ఎందుకు వేయాలి? అమ్మాయినా అబ్బాయినా ఎందుకు వేయాలి? అవసరం లేదు. ఇప్పుడు అమ్మాయిలకే జరుగుతున్నాయి ఎన్నో, అలాంటప్పుడు అమ్మాయి కూడా వేయద్దు మీద చెయ్యి. అసలు వాళ్ళు మీద చెయ్యి వేయాల్సిన అవసరం మనకు లేదు. ఆ టచ్ని నువ్వు వెరీ బ్యాడ్గా ఫీల్ అవ్వాలి అంతే.
ఇవి ఫ్రెండ్స్ ఒక సందర్భంగా ఆటలాడుకునేటప్పుడు ఇందాక నేను చెప్పిన సందర్భాల్లో అవన్నీ న్యాచురల్ సిస్టమ్స్, అవి ఓకే. మిగతా ఏ సందర్భంలో అయినా సరే నువ్వు దీన్ని అలౌ చేయాల్సిన, యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ తెలియచేయాలి పిల్లలకి. తర్వాత వీళ్ళకి పీరియడ్స్ టైంలో కూడా వీళ్ళకి ఎన్నో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్కూల్లో కూడా ఆ ఎడ్యుకేషన్ ఉందని చెప్తున్నప్పుడు మరి స్కూల్లో ఏం నేర్పిస్తున్నారండి? అన్ని ఇళ్లలోనే నేర్పాల్సినప్పుడు ఇప్పుడు ఏ స్కూల్ తీసుకున్నా సరే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి వస్తున్నాయి. అందులో ఒక రేంజ్లో తీసుకుంటారు ఫీజులు. అందులో అన్నీ ఉన్నాయనే కదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల క్లాసెస్ చెప్తాం. ఈవెన్ మ్యూజిక్, డ్యాన్సు, కరాటే, స్విమ్మింగ్, రకరకాలు పెడుతున్నారు. ఒకవేళ అవి రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే, మామూలుగా డే స్కాలర్స్ వెళ్ళే వాటిల్లో కూడా ఒక ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్చుకోవడానికి వీలుగా ఎన్నో నేర్పిస్తున్నప్పుడు ఇది ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? ముందు కావాల్సింది ఇది కదా. మీరు కో ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు అందరూ ఎలా ఉండాలి? అందరినీ కలిపి కూర్చోబెట్టి మీరు ఎందుకు ఒక క్లాస్ తీసుకోరు? అన్ని ఇళ్లలోనే అంటే ఇంట్లో అమ్మ ఉద్యోగం చేసినా చేయకపోయినా ఇంట్లో ఉన్నా సరే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అడవా చాకిరి, గొడ్డు చాకిరియే ఉంటుంది దాదాపుగా. పని ఎగ్గొట్టేసి స్టైల్గా తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఒక రెస్పాన్సిబుల్ మదర్ అయితే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వర్క్ చేస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి 12 అయినా సరే రేపొద్దున ఏం చేయాలని ఆలోచించి గుర్తుకొచ్చి గబుక్కలు లేచే లేపప్పు నానబోయడమో, ఏదన్నా ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టాల్సిన వస్తువులు ఉంటాయి బయట పెట్టడం చేసుకుంటుంది గ్యారంటీగా 1 అయినా సరే అర్ధరాత్రి. మరి ఉద్యోగం చేసే ఆవిడకైతే ఇంకా అటు ఉద్యోగం ఉంటుంది, ఇంట్లో ఎంతో కొంత పని కూడా ఉంటుంది. ఇక ఇవి కూడా చెప్పాలంటే ఆవిడకి టైం ఎక్కడ ఉంటుంది? అయినా కూడా ఏదైనా వీకెండ్స్లో ఖాళీ ఉన్నప్పుడు తల్లి కూడా చెప్పాలి. స్కూల్లో ఇంపార్టెంట్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు, మన సమాజం ఇలా అయిపోతుంది, ఆడపిల్లలు పాడైపోతున్నారు, మగపిల్లలు పాడైపోతున్నారు. దీనికి అంతటికీ తల్లి, తండ్రి, గురువు, దైవం అనే దైవాన్ని లాస్ట్లో ఎందుకు పెట్టారు? దైవం వచ్చి దిగి ఏమి చెప్పరు. మన పురాణాలు, చరిత్రలు, భారతాలు, రామాయణాలు తీసి చదువుకోవాలి. అవన్నీ చదివే టైంలు, తీరికలు పిల్లలకి ఎక్కడున్నాయి ఈ రోజుల్లో? అలాంటప్పుడు తల్లి, తండ్రి వీలైతే చెప్తూ ఉంటారు. స్కూల్లో గురువులు కదా అన్నీ నేర్పాలి. ఆలు ఏబిసిడీలు స్కూల్లో నుంచే మొదలవుతాయి. మొదలైనప్పుడు వాటితో పాటు ఉగ్గుపాలతో అన్నట్టుగా వాటితో పాటు ఇవి కూడా సమయానుకూలంగా సందర్భానుసారంగా నేర్పుతూనే ఉండాలి. ప్రతి గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ కూడా నేర్పుతూ ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సర్టెన్ ఒక 8 years 9 years 10 years వచ్చినప్పుడు ఇటువంటి విషయాల గురించి కూడా స్కూల్లో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. మనం కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నాం, ఫిజికల్గా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అమ్మ చెప్పింది మనం వినాలి అనే జ్ఞానం పిల్లలకు కూడా ఉండాలి అని అంటే కొంచెం తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉండాలి. టీచర్స్ చెప్పాలి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే ఎక్కువగా వినరండి పిల్లలు. స్కూల్లో టీచర్స్ చెప్పాలి, నేను మీకు ఇవాళ ఇది ఇస్తున్నాను, ఇది మీ అమ్మగారిని అడిగి తెలుసుకుని రేపు రండి అని టీచర్స్ ఒక చిన్న హోంవర్క్ లాగా, మామూలు హోంవర్క్తో పాటు రెగ్యులర్ దాంతోపాటు ఇది కూడా ఒకటి ఇవ్వాలి. అమ్మ నిన్ను అడగమన్నారు మా టీచరు, ఖచ్చితంగా తల్లి చెప్తుందండి. అడగమన్నారు అంటే దాని ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆవిడకి అర్థమవుతుంది. ఆవిడకి వచ్చినంత వరకే, తెలిసినంత వరకే ఆవిడ ఎడ్యుకేట్ చేయగలుగుతుంది. మర్నాడు తీసుకెళ్ళి స్కూల్లో చెప్తుంది. చెప్పినప్పుడు నేను కూడా ఒక ఇటువంటి ఎడ్యుకేషన్ లైన్లో కొంతకాలం పనిచేశాను. ఎలాంటి పిల్లలతో మనం చెప్పించాలి, ఏదైనా సరే నేర్చుకొచ్చిన పాఠాన్ని ఏదైనా సరే ఒకసారి నువ్వు చెప్పమ్మా అని చెప్పించేవారు మా చిన్నప్పుడు కూడా టీచర్స్. ఆ మెథడ్ చాలా మంచిది. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకున్న ఫలితం మనకి దొరుకుతుంది కాబట్టి పిల్లలతో చెప్పించాలి. అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ప్రకారం అమ్మలందరూ చెప్పి పంపిస్తారు కాబట్టి నెక్స్ట్ డే క్లాస్ రూమ్లో 1 hour తీసుకోవాలండి. దీనికోసం ఆ పాపలతో చెప్పించాలి. మా మదర్ ఇలా చెప్పారు, ఒక 2 minutes టైం ఇవ్వాలి వాళ్ళకి, ఒక్కొక్కరికి 1 minute 2 minute చెప్పమ్మా బ్రీఫ్గా చెప్తారు. అందరూ చెప్తారు, అదే చెప్తారు కదా, వాళ్ళకి ఫీడ్ అవుతుంది మైండ్లో. మగపిల్లలకు కూడా ఫీడ్ అవుతుంది. ఓహో ఆడపిల్లలతో మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇది ఎడ్యుకేషన్ నేర్పించాల్సిన విధానం. ఇటువంటి విధానాన్ని ఇది న్యాచురల్ విధానమే అనుకోనివ్వండి, పురాతనమైన విధానమే అనుకోనివ్వండి, మళ్ళీ భూమి గుండ్రముగా అన్నట్టు మళ్ళీ తిరిగి మనం ఇప్పుడు నేర్పించినట్టయితే మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పక్కన పెడితే అసలు టచ్ చేసి మాట్లాడాల్సిన అవసరమే లేదండి. ఎందుకు ముట్టాలి కదా, ఎందుకు అవసరం? మనందరం మాట్లాడుకుంటున్నాం, మీద చేతులు వేసుకుని మాట్లాడుకుంటున్నామా? మరి ఆ పిల్లల మీద చేతులు ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం వేరే ఉంది కాబట్టే వేస్తున్నారు. ఇప్పుడు లెస్బియన్స్ అని మనం మాట్లాడుకున్నాం, చాలా జరుగుతున్నాయి. అటువంటివి కూడా జరగచ్చు కదా. అమ్మాయే కదా అనుకుంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అసలు మీద చెయ్యి వేయకూడదు, దూరంగా ఉండు అనేది స్ట్రిక్ట్గా పిల్లలు అనేవాళ్ళు చెప్పగలగాలి. థ్యాంక్ యూ మేడం.